హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిపీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనకి తోటకూర సిర్రాకు ఒకే విధంగా ఉంటాయండి చూడటానికి, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఎప్పుడైనా తోటకూర తీసుకునేటప్పుడు ఆకులు పెద్దగా ఉంటాయండి, కాడలు తెల్లగా ఉంటాయండి, దాన్ని తోటకూర అంటారండి. అదేవిధంగా సిర్రాకుకైతే కాడలు చివర భాగంలో తెల్లగా ఉన్నవైతే పంట పొలాల్లో పండినటువంటి మనకి స్వచ్ఛంగా రైతులు పండించినదైతే సిర్రాకు చివర భాగంలో రెడ్ కలర్లో ఉంటుందండి. అలాంటి కాడలు ఉన్న ఆకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు తోటకూరతో ఓ కమ్మటి రెసిపీ చేయబోతున్నాను, చూసేద్దామండి. తోటకూర పుల్లగూర అండి. ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం మార్కెట్ నుంచి ఏ ఆకుకూర తెచ్చుకున్నా కల్లుప్పు యాడ్ చేసి వాటర్లో 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవటం మంచిదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న తోటకూరని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. మనకి ఆకు మొత్తం ఆయిల్లోనే వేపుకోవాలండి, చక్కగా మగ్గించుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు ఏమీ యాడ్ చేయకూడదండి, ఉత్త ఆకునే ఆయిల్లో ఈ విధంగా మగ్గించుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి, రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూడండి, మనకి ఆకు వేగిపోయింది అని తెలియడానికి ఇప్పుడు ఆకుని కాస్త కాడ తీసుకొని అలా మెదిపామంటే మెత్తగా మెదిగిపోయిందంటే ఆకు వేగిపోయినట్టండి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా పుల్లకూరలు చేసుకునేటప్పుడు ధనియాలు అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి. ఎండుమిర్చి అనేది చూసి యాడ్ చేసుకోండి, కొన్ని స్పైసీ ఎక్కువగా ఉంటాయండి. చూడండి, చక్కగా ఎండుమిర్చి వేగిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలండి. ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా మగ్గించుకోవాలండి. మనకి ఆకుకూరలు పుల్లకూరలు చేసేటప్పుడు ఈ విధంగా మనకి ఎండుమిర్చి ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా మాడకుండా మగ్గించుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత 2-3 పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకోవాలండి. టమోటాలు 2-3 తీసుకున్నాం కాబట్టి చింతపండు కాస్త తగ్గించి వేసుకోండి. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు టమోటా కూడా మంచిగా మగ్గే విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చూడండి, చక్కగా ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి కర్రీ కూడా బాగోదండి. మీడియం హీట్ మీద చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఓ మట్టి పాత్రలోకి తీసుకోవాలండి. మా సైడ్ అయితే ఇది రాళ్ళ కూర సట్టి అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. ఈ కర్రీ చేసుకోవాలంటే కాస్త ఓపిక అయితే కావాలండి. రుచిగా కావాలన్నప్పుడు ఓపికతో చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా మెదుపుకున్న తరువాత మనం ముందుగా వేపి ఉంచుకున్న ఆకుకూర మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా మెదుపుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా అవసరం లేదండి. ఆకుకూర యాడ్ చేసిన తర్వాత కాస్త కచ్చాబచ్చాగా మెదుపుకుంటే సరిపోతుందండి. రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు మనకి కర్రీ గట్టిగా ఉంది కాబట్టి కాస్త వేడి నీళ్ళను యాడ్ చేసుకొని మరొక్కసారి ఈ విధంగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం వేరే పాత్రలోకి తీసి ఉంచుకొని పోపు పెట్టేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడిన తరువాత 5-6 వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి. ఓ రెమ్మ కరివేపాకు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు
చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో పోపు వేసుకోవాలండి. ఎంతో రుచికరమైన కమ్మటి తోటకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది రాగి సంగటి లేదా వేడివేడి రైస్లో చాలా బాగుంటుందండి. ఈ తీరుగా తోటకూర పుల్లగూర చేసుకున్నామంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.